పద్మంలో తీసుకెడతాను తప్ప ఏ ఇంటా కూడా ఆడపిల్లని పెళ్లిపీటల మీదకి తీసుకెళ్ళేటప్పుడు నడిపించి మాత్రం తీసుకెళ్లరు. ఎవరి ఇంట పుట్టినా లక్ష్మియే పుట్టింది. పుట్టి ఆమె నారాయణుడికి మాత్రమే చెందుతుంది. ఆమె మహాపాతివ్రత్యం అటువంటిది, నిత్యానపాయని. ఆమె శ్రీమన్నారాయణుడికి ఇల్లాలు. ఆ నారాయణుడు ఎక్కడో ఆవిర్భవించి ఉన్నాడు, పెండ్లి కుమారుడు. అందుకే వయసులో మామగారు పెండ్లి కుమారుడి కన్నా పెద్దవాడైనా పిల్లనిచ్చేటప్పుడు లక్ష్మిని నారాయణునికి ఇస్తున్నానని కాళ్ళు కడిగి తీర్థాన్ని పుచ్చుకుంటాడు. లక్ష్మి ఎప్పుడూ నారాయణుడికి పక్కకే చేరుకుంటుంది. అందుకే ఆ తల్లి కూడా నారాయణుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఎంతమందికైనా కుమార్తెగా వస్తూ ఉంటుంది. ఎంతమందికైనా కుమార్తెగా వచ్చి ఎవరెవరికి కుమార్తెగా వచ్చిందో వాళ్ళని అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, 2 రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఒకటి, సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది. అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి, ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతోందనుకోండి, లక్ష్మీదేవిది తిరిగినట్టే. ఒకటి, ఆ పిల్ల పుట్టిన వేళ, ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు. 2, ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లని ఎక్కడికి చేరుస్తున్నారు? ఎవరో ఓ పేరున్నవాడికి కాదు ఇస్తున్నది, సాక్షాత్తు నారాయణ స్వరూపాయ వరాయ. ఆ వరుడు నారాయణ స్వరూపుడు. ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు. ఆ చేర్చిన కారణం చేత ఏమైంది? 10 పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు నా తర్వాత వచ్చేవి, 10 తరాలు నా ముందున్నవి, నేను ఒక తరం, 21 తరాలు ఉద్ధరింపబడ్డారు, ఉన్నత లోకాలకి వెళ్ళారు. ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం. అలా చేయగలడా? సాధ్యం కాదు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ఫలితము చేత సత్కరించాలనుకుంటున్నాను అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఆడపిల్ల అంటే నారాయణుని సొత్తు, శ్రీ మహాలక్ష్మి అని దానికి అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఇక్కడ పుట్టింది, అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ వంశాన్ని వదిలేసింది, ఇంటి పేరు వదిలేసింది, ఇక్కడ ఉన్నవారిని విడిచిపెట్టేసింది, భర్త చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడ మహాపతివ్రత అయి ప్రవర్తించింది. ఎవరు తరిస్తారు? అంటే కేవలము అత్తవారు కాదు, ఆ పిల్ల నడవడి చేత 2 వంశములు తరిస్తాయి. పుట్టింటివారు, మెట్టినింటివారు 2 వంశాలు తరిస్తాయి.